పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్స్టర్ అవతార్లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఈ నెల 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అద్దరిపోయే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ఓజస్ గంభీరతోనే ఓ తుఫాను సృష్టించిన థమన్ పవర్ స్టార్ గ్రేస్కు తగ్గట్టుగా బీజిఎం రెడీ చేస్తున్నాడు. ఇందుకోసం జపనీస్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కోటోను యూజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం లండన్లోని స్టూడియోలో బీజిఎం రికార్డింగ్ పనులు సాగుతున్నట్టు తెలిపిన ఆయన ఇందుకోసం ప్రత్యేకంగా 117 మంది మ్యూజిషియన్స్తో వర్క్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం స్వరపరిచిన ఓ ప్రత్యేక జపనీస్ మ్యూజిక్ బీట్కు సంబంధించిన మేకింగ్ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈసారి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్తో పాటు ఇమ్రాన్ హష్మి, అలాగే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రిలీజ్కు ముందే ఓవర్సీస్లో ఈ సినిమా అయితే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 29 నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అక్కడ భారీ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఓ భారీ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారట మేకర్స్. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే హైదరాబాద్లో ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్కి పండగే కాకుండా పవన్, చిరంజీవి ఒకే వేదికపై కనిపించటం అభిమానులకు లైఫ్ టైం సెలబ్రేషన్ అవుతుంది. మొత్తానికి ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా అనే ప్రశ్నకు జవాబు సెప్టెంబర్ 25న రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు అన్నయ్య చిరంజీవి వస్తే అది మెగా ఫ్యాన్స్కి డబుల్ సెలబ్రేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు, పవన్ కలిసి చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించనుండడం ఈ ఈవెంట్కు మరింత ప్రత్యేకతను తెస్తోంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు డ్యూయల్ రోల్ పోషించినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ద్వారా పవన్ తన ఫ్యాన్స్కి మళ్లీ మాస్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారట. ఇటీవల హరిహర వీరమ్మలతో నిరాశలో ఉన్న అభిమానులు ఓజీ ద్వారా ఊపిరి పీల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి. ఇక ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉండబోతోందని టాక్. ఈ సినిమా కోసం థమన్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నాడట. బాలయ్య అఖండ 2ను వాయిదా వేయించి మరీ ఓజీపై ఫోకస్ పెట్టాడట థమన్. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో ప్రత్యేకమైన స్టైల్ చూపించిన దర్శకుడు సుజిత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడం, అలాగే పవన్ ఇందులో ఓజాస్ అనే పవర్ఫుల్ రోల్లో అలరించనుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల పవన్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఓజీ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. చిన్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తుంటే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో ఉన్న ఈ సమయంలో ఓజీ మాత్రం ఆ ధోరణిని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్షలాది టికెట్లు అడ్వాన్స్ బుకింగ్లో అమ్ముడైపోతున్నాయి. అక్కడి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అని ముందే ఊహించేస్తున్నాయి. టీజర్, గ్లిమ్స్ సాంగ్స్కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది.